అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ తరఫున అందరూ కూడా మేము అనంతపూర్లో జరిగిన సంఘటన గురించి అందరూ కూడా ఖండించే దానికోసమని తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే అత్యున్నతమైన మా కాన్స్టిట్యున్సీలో ఉండే డిఎస్పీ గారికి కూడా ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విషయం ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే, వివి శేషాద్రి అనే అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ గారిని 3 టౌన్ ఎస్ఐ అయినటువంటి సిఐ అయినటువంటి అనంతపూర్ సిఐ అయినటువంటి నాయక్ గారు ఆయన్ని ఛాంబర్కి పిలిపించడం జరిగింది. ఇదంతా కూడా ఎందుకని విచారించగా తెలిసింది ఏంటంటే, ఒక సివిల్ మ్యాటర్లో ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ని రమ్మని చెప్పడము. మరి ఆయన, నేను ఎన్నోసార్లు కూడా ఫోన్లో ఆయనకు చెప్పాడు, నేను ఇక్కడికి రాలేను, నా ప్రమేయం దీంట్లో ఏమీ లేదు, నేను అనవసరం ఇక్కడికి రావడం అని కూడా చెప్పాడు. అయినా కూడా ఆయన నీ మీద 354 యాక్షన్ తీసుకుంటాము, నీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఆయన థ్రెటన్ చేసి కూడా ఆయన్ని స్టేషన్కు రప్పించడం జరిగింది. స్టేషన్ రప్పించిన ఆయన మానసికంగా చాలా కృంగిపోయి అక్కడిక్కడే ఆన్ ది స్పాట్ సిఐ ఛాంబర్లోనే ఆ సీనియర్ న్యాయవాది గారు మృతి చెందడం జరిగింది. దాన్ని కప్పిపుచ్చుకునేదానికి మళ్ళీ కూడా ఈ పోలీసులు వెంటనే వాళ్ళ జూనియర్ అడ్వకేట్స్ని పిలిపించి సెల్ ఫోన్స్ అన్ని ఆఫ్ చేయించి కూడా వాళ్ళపై దౌర్జన్యం చేసి కూడా ఆ కేసు నుంచి బయటికి రావాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విషయం నిన్నటి నుంచి కూడా అనంతపూర్ బార్ అసోసియేషన్ మొత్తానికి కూడా ఆయన సీనియర్ అడ్వకేట్ గారిని ఏం జరిగింది అనే విషయం సీసీ ఫుటేజ్ అడుగుతున్నారు. అలాగే ఆయన్ని పోస్ట్ మార్టం కోసం కూడా డిమాండ్ చేయడం జరిగింది. కాకపోతే పోలీసులు ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఎటువంటి చలనం లేకుండా వాళ్ళ స్పందన చూస్తే, మరి ఈ న్యాయవాదులకే న్యాయం జరిపించలేనప్పుడు ఇటువంటి పోలీసులు ఉంటేనేమి లేకపోతేనేమని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా మా న్యాయవాదులను అడగడం జరుగుతూ ఉంది. కనుక మేము ముఖ్యంగా మా బార్ అసోసియేషన్ తరఫున హెచ్చరించడం ఏంటంటే, 3 టౌన్ సిఐని వెంటనే ఆయన ఏముందో, ఆయన పైన తప్పు ఉందో తప్పు లేదో అవన్నీ అనవసరం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ప్రైమా ఫేజీగా ఆయన సస్పెండ్ చేసి ఖచ్చితమైనటువంటి ఎస్పీ గారు వెంటనే దాని ప్రాపర్ ఎంక్వైరీ చేయించి దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మా ఎమ్మిగనూరు అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ తరఫున కూడా కోరుతున్నాం. ఇది తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.